వద్దు ఆపేయమని. ఆపకుండా ఆడుతూనే ఉన్నాడు, పందెం మీద పందెం ఒడ్డి. లోపల కలిపురుషుడు ఉన్నాడు, ఇక దేనికి వినడం. ఆ మూర్ఖత్వం వచ్చేస్తుంది ఆ కలిపురుషుడు పట్టేసుకుంటే. ఆ మూర్ఖత్వంతో ఆడుతున్నాడు. దమయంతి గమనించింది, ఇక ఆపడం ఇది కలిపురుష లక్షణం అని వార్ష్ణేయుడు అని సారథిని పిలిచింది. తన బిడ్డలిద్దరిని రథం ఎక్కించి పుట్టింటికి తీసుకెళ్ళిపోమ్మంది. ఆపదొచ్చేసిందని ఆవిడ కనిపెట్టింది. అన్నీ ఓడిపోయాడు. ఓడిపోయి రాజ్యం తన దయాదికి అప్పచెప్పేసి తాను బయలుదేరి వెళ్ళిపోయాడు అరణ్యాలకి. ఇక్కడ ద్వాపరుడు రాజై ద్వాపరుడితో పాచికలాడాడు కదా, దాయాది రాజై కూర్చున్నాడు. ఊరి చివరకెళ్ళి 3 రోజులు భోజనం కూడా లేదు. అయినా చిత్రం ఏమిటంటే, కొత్త రాజుగారికి కోపం వస్తుంది పాత రాజుగారిని పలకరిస్తే అని ఒక్కడు వెళ్ళి పలకరించలేదు నలమహారాజుని. ఆఖరికి ఇద్దరూ కలిసి అరణ్యంలో వెళ్ళిపోతున్నారు నలదమయంతులు.